ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళతో కలిసి ఆటో ఎక్కుతావా? నాకు తెలిసినంత గుళ్ళో కూడా వాళ్ళతో కలిసి ప్రార్థన చేయవు. కారణం ఏంటో తెలుసు? వాళ్ళు అక్కడ కూర్చుని నువ్వు ఎక్కడ కూర్చుని, వీడు కూర్చుని వాళ్ళు ఎక్కడ కూర్చుని, వాళ్ళు ఎక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని. కారణం ఏంటంటే భక్తులం, మేమంతా గుళ్ళో సభ్యులం, రాకడికి ఎత్తబడతాం, బోర మోగిస్తూ ఉంటాం. కానీ కలిస్తే ఏమిటంటే ఒక చిన్న మాటకి కదిలిపోయిన గుంపు కనపడుతున్నాగా. మన ఇంట్లో కానీ భార్య మధ్యలో వచ్చాయనుకోండి, మీరేమో అనుకోరు, మీరు నా వాళ్ళు గనక. మీరు కానీ అలిగి మంచం ఎక్కితే అవస్థలు ఎట్లా ఉంటాయో ఇంట్లో తెలుసు. ఒక్కొక్కరు ఆడవాళ్ళు అలిగారు అనుకోండి, ఇక కష్టాలని 7 సంవత్సరాల వేదన ఉంటుందే, శ్రమల దినాల ఇంట్లో మొదలవుతాయి. కారణం అంత కఠినం. దండం పెట్టి చెబుతున్నాను, మీరెవరో తెలుసా? నా యేసును బట్టి దేవునిలో స్థిరమైన అనుభవంలో ఉండాలి. సమస్య రాగానే కదిలిపోకూడదుగా. దావీదు దగ్గరికి వెళుతుంటాడు, నేను ఆయన హృదయానికి సరిపోయిన బతుకుతున్నా, పొరపాటున వాళ్ళని వీళ్ళను ఏమనను, ఎంత వచ్చినా ఆయన కొరకే నేను కనిపెడతాను.